నమస్తే. భారతీయ జనతా పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఒక యుద్ధం నడుస్తున్నది. ఆ ఇద్దరు నేతలు బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్. ఇద్దరు బీసీ నాయకులే, ఇద్దరు గట్టి నాయకులే. ఒక ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉండి పార్టీని ఎంతో కొంత బలంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. తర్వాత ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అధ్యక్ష పదవి తొలగిపోవడానికి ఈటెల రాజేందరే కారణమని ఈయన కోపంగా ఉంటే, ప్రతిరోజు నాకు అడ్డొస్తున్నాడు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని ఈటెల రాజేందర్ ఇంకొక వైపున ఆయన వర్గం ఈయన మీద, ఇట్లా రెండు వర్గాల మధ్య ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. అసలు ఏం జరుగుతుంది? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నా ముందు తెలంగాణ విఠలు ఉన్నారు. అండ్ ఇదే సందర్భంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్న ఈ పరిస్థితుల్లో వీళ్ళ రాజకీయాలు, వీళ్ళు పరిపాలిస్తున్న విధానము, ప్రతిపక్ష హోదాలో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా అన్న ఒక చర్చ చాలా బలంగా వినబడుతున్నది. ఆ వ్యాక్యూమ్ కానీ, ఆ స్పేస్ కానీ చాలా భయంకరంగా ఉందని మనకు అర్థమవుతున్నది. దీని మీద కూడా మనం మాట్లాడాలి. నా ముందు తెలంగాణ విఠలు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నా, ఎట్లున్నారు మీరు? సో ముందుగా సంజయ్ అండ్ ఈటెల ఈ ఎపిసోడ్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఇది టీ కప్లో తుపానులాగా చూడాలన్నా, ఇది మరింత ముదిరి పాకాన పడ్డది, బ్లాస్ట్ అవ్వక తప్పని పరిస్థితి? ఇప్పుడు బండి సంజయ్ అంటే ఆయన హార్డ్ కోర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన సొంత పార్టీ కింద ఆయనది ఉంటుంది. మరి ఈటెల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ జారుడు బండ మీద ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ అనుకుంటే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తూనే మొన్న ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు ఇచ్చారు బీజేపీకి. అంటే దాదాపు 8 ఏళ్ల 56 అసెంబ్లీ సీట్లు. మొన్న జరిగిన 2 గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ రెండిట్లలో కూడా 2 బీజేపీకి వచ్చినాయి. అది బలమైన టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా. అంటే బీజేపీ పార్టీ రైజింగ్ అయ్యే దశలో లీడర్లు ఫాలింగ్ దశలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తే బీజేపీ నాయకులు దిక్కులు చూస్తున్నట్టు. ఇప్పుడు బండి సంజయ్ గారిది ఈటెల రాజేందర్ గొడవ చూస్తుంటే వీళ్ళిద్దరు కూడా రోజు రోజుకి ప్రజల్లో పల్చర్ అవుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారికి గతంలో హిందుత్వవాదిగా, హిందూ టైగర్గా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కొంత కృషి చేసిండు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అనే నెరేటివ్లో బీజేపీ పైచేయి సాధించిన దశలో బండి సంజయ్ పదవి పోయింది. అసలు ఈ గొడవకు మూల కారణం ఏంటి అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందరే. ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెంటి వేస్తే తన రక్షణ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీలో చేరి ఒక వర్గాన్ని నడుపుతూ బలంగా ఉన్న బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందరే లాబింగ్ చేసిండు అనేది బండి సంజయ్ నమ్ముతున్నాడు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కాస్ట్లీగా. తర్వాత ఏమైంది, బండి సంజయ్ గారు అదృష్టవశాత్తు ఆయన అధ్యక్ష పదవి పోయింది, కానీ ఆయనకి నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిండు. ఇప్పుడు బండి సంజయ్ గారు పవర్ఫుల్గా పవర్ పోస్ట్లో ఉంటే ఈటెల రాజేందర్ గారు ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకొచ్చారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. ఇప్పుడు ఈ పోరాటం అంతా దేనికంటే ప్రజల సమస్యల కోసం కాదు వీళ్ళిద్దరు పోరాటం చేసేది. రేపు రాబోయే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలనే దానికి ఇప్పటి నుంచి కొట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ నేపథ్యం వేరు, ఆయన ఆర్ఎస్ఎస్ కట్టర్ హిందుత్వవాది, ఆయన ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నాడు, సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణవాది. అయితే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇద్దరు కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి 2 జోడెడ్లాగా పనిచేయాల్సిన వాళ్ళు, పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకులు వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్లో గ్రూపులు, వర్గాలు ఇది సహజం. బీజేపీలో పార్టీ విత్ ఏ డిఫరెన్స్, దేశం కోసం, ధర్మం కోసం, అంత్యోదయ సిద్ధాంతము, అది జాతీయవాదము, ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి అంటారు వీళ్ళు. వీళ్ళ సిద్ధాంతాలేమో అద్భుతంగా ఉంటాయి, కానీ వీళ్ళు చూస్తుంటే మొన్నటి రాజాసింగ్ ఎపిసోడ్ చూసినాం. కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూపులు బయటపడతాయి, ఎదురుగా అనుకుంటారు. గాంధీ భవన్ లో అది కామన్. కాంగ్రెస్ లో తన్నుకోకపోతే విచిత్రం. కానీ బీజేపీ లాంటి పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ, ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీ ఉంది. ఇక్కడ క్రమశిక్షణ మారుపేరు, ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలంటారు. అట్లాంటిది ఇప్పుడు రాజాసింగ్ ఎపిసోడ్, కిషన్ రెడ్డి ఎపిసోడ్ మనం చూసినాం. మాధవి లత వర్సెస్ రాజాసింగ్ చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా సీనియర్ నాయకులు ఆయన ఈటెల రాజేందర్, బండి సంజయ్
ఇక్కడ మూలం ఏంటంటే బండి సంజయ్ పదవి పోవడానికి, అంటే బండి స్పీడ్గా పోతున్నప్పుడు మంచి 100 కిలోమీటర్ స్పీడ్గా బండి పోతున్నప్పుడు బండి సంజయ్ కాలంలో కట్టబెట్టింది ఎవరు, బండి సంజయ్ని బండకేసి బాధింది ఎవరు అని అనుకుంటున్నప్పుడు ఈటల రాజేందర్ ఢిల్లీలో కూర్చొని లాబింగ్ చేసి అప్పుడు ఈటల రాజేందర్ది నడిచింది. ఆయన బీజేపీ నేషనల్ కూడా ఈయనకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అదేవిధంగా పార్టీ చేరికల కమిటీ చైర్మన్ చేశారు. దేశంలో ఎక్కడా కూడా ఒక చేరికల కమిటీ చైర్మన్ అని ఈయనకే ఇచ్చారు. ఆ టైం నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్లో నెంబర్ 2 పొజిషన్లో ఉండే. ఆయన ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక బీసీ నాయకుడుగా కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్న సమయంలో ఈటల రాజేందర్ గారు మరి ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఎందుకు ఆవేదన పడుతున్నాడు అని చూస్తే బండి సంజయ్ నన్ను ఎక్కడ కూడా నిలగనీయట్లే. ఇప్పుడు హుజూరాబాద్లో మొన్న బీజేపీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారు రిజైన్ చేస్తూ ఈటల రాజేందర్ వర్గాన్ని ఎక్కడ కూడా బండి సంజయ్ నెగనీయట్లే, తొక్కేస్తున్నాడు అని చెప్పి వాళ్ళంతా వచ్చి ఈటల ఇంటి ముందు మన ధర్నా చేస్తే కదా ఈటల చాలా అగ్రెసివ్గా మాట్లాడింది కదా. అంటే వాళ్ళు ధర్నా చేయడానికి కారణము గౌతమ్ రెడ్డి అనేట ఆయన ఈ హుజూరాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ ఒక రిజిగ్నేషన్ చేస్తూ నేను ఈటల రాజేందర్ వర్గం అని చెప్పి నన్ను అందరూ తొక్కేస్తున్నారు అన్నాడు. అసలు బీజేపీలో వర్గాలు ఉండవు జనరల్గా, అట్లాంటిది బహిరంగంగా వర్గాలు ఉన్నాయనేది ఈటల రాజేందర్ వర్గము బండి సంజయ్ వర్గం అనేది తెలిసిపోయింది. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది, మరి వీళ్ళిద్దరు ఇట్లా బహిరంగంగా రోడ్డు మీదకి రావడం వల్ల ఎంతో కష్టపడే కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఒకవైపు కాంగ్రెస్ డౌన్ఫాల్లో ఉంది, టీఆర్ఎస్ పని అయిపోయింది, నెక్స్ట్ రాబోయేది బీజేపీ అధికారం అంటే వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నలుగురు ఉంటే 40 గ్రూపులు అయినాయి. మరి కిషన్ రెడ్డి గారు మాత్రం కామ్గా ఉంటారు, ఆయన ఎక్కడ బయటపడరు, ఈ లక్ష్మణ్ బయటపడడు, ఈ సీనియర్లు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ వల్ల ఈటల రాజేందర్ బండి సంజయ్ వల్ల పార్టీకి నష్టమని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. సో ఇప్పుడు ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి, ఎవరి ముందు ఏం ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ గొడవ ఇట్లా కంటిన్యూ అవుతున్నది, వాళ్ళ హైకమాండ్ ఆలోచన ఏముందని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్స్ ఏమున్నాయి ఇద్దరి ముందు? ఇప్పుడు బండి సంజయ్ నేపథ్యం తీసుకుంటే ఆయన గర్భగుడిలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ అనే గర్భగుడి నుంచి వచ్చినోడు. ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉన్నా గర్భగుడిలోకి ఎంట్రీ ఉండదు. ఆ గర్భగుడిలో ఉన్న వాళ్ళు తీర్థ ప్రసాదాలను తిన్నాక మిగిలిన ఇట్లా చల్లుతారు కదా, అట్లా. అంటే ఈయన అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నాడు, ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నాడు. రాజేందర్ గారు వచ్చిన నేపథ్యం కానీ ఆయనకున్న వామపక్ష భావజాలము, పిడిఎస్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడు, అసలు ఆ పార్టీలోకి పోవడమే ఫస్ట్ తప్పు. ఆయన తన వ్యాపారాల కోసమో లేకపోతే అప్పుడున్న కేసీఆర్ నుంచి రక్షణ కోసమో ఆ పార్టీలోకి పోయిండు. అసలు భారతదేశ చరిత్రలో ఒక నాయకుడు ఇంటి ముందు కొన్ని వేల మంది నువ్వు కొత్త పార్టీ పెట్టు, మేము మీకు అందరికి సపోర్ట్ ఉంటామని కేసీఆర్ గంజిలో ఈగలాగా తీసి పడేస్తే అర్ధరాత్రి కొన్ని 10,000 మంది ఉన్నారు ఈటల రాజేందర్ ఇంటి ముందు, మీరు పార్టీ పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. ఆ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈటల రాజేందర్ని హక్కును చేర్చుకుంది. హుజూరాబాద్ లో కేసీఆర్ భూమిని ఆకాశాన్ని ఏకం చేసి ఇంటింటికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరుతో ఇచ్చినా కూడా 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అయినా కూడా కేసీఆర్ ని ఓడించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలంతా నువ్వు బాహుబలి అని ఈటల రాజేందర్ అంటే, ఈటల రాజేందర్ యుద్ధం చేయకుండా ఏమైతుంది మా అంటే ఆ రోజు జైలుకు పోయేటోడేమో. ఆ రోజు ఆ రిస్క్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు పాలిటిక్స్ లో 10 రోజుల లోపలికి పోయింది, ఇంకా వేరే ఉండే సినిమా. అసలు ఆయన జైలుకు పంపించే ధైర్యం కూడా చేసేటోడు కాదు కేసీఆర్. అట్లా పుట్టిగా భయపెట్టి పంపించినా ఇంకెక్కడ పంపించి ఉంటే సీఎం అయ్యేటోడు. అదే అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం లీడర్షిప్ యాక్సెప్ట్ చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు చేసిన అవమానం నుంచి బయటకు వచ్చి కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ పెట్టి ఆయన తెలంగాణ వస్తుంది అనుకోలే, ముఖ్యమంత్రి అవుతుంది అనుకోలే. చంద్రబాబు చేసిన అవమానం నుంచి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ పెట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, 10 ఏళ్ళు తెలంగాణకి లీడర్ అయ్యిండు. మరి అలాంటిది చరిత్రలో ఎప్పుడు కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు లీడర్ నిలబడాలి. ఈటల రాజేందర్ గారికి గతంలో 2 అవకాశాలు మిస్ అయినాయి. ఒకటి ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కేసీఆర్ అనేటోడు దొరికితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేంత కోపం ఉండే. ఆర్టీసీ కార్మికులు 100 మంది దాకా చచ్చిపోయినా కూడా 100 రోజులు సమ్మె జరిగినా కూడా కేసీఆర్ తగ్గకపోతే ఈటల రాజేందర్ని నువ్వు బయటకు రా అన్న హరీష్ని ఈటల రాజేందర్ని తెలంగాణ సమాజం డిమాండ్ చేసింది. ఆ రోజు వాళ్ళు అవకాశం మిస్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఈటల రాజేందర్ని అవమానించి పార్టీ నుంచి బర్తరఫ్ చేసిన రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈటల రాజేందర్ వెనకాల ఉంది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఒక సపరేట్ పార్టీ పెట్టి కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొంటే ఇలా సీఎం సీట్లో కూర్చునేటోడు. రేవంత్ రెడ్డి గారికి అవకాశం కూడా వచ్చేది కాదు. ఎప్పుడైతే పెయిన్ తీసుకుంటారో అప్పుడే గెయిన్ ఉంటుంది. వితౌట్ రిస్క్ వితౌట్ గెయిన్ ఉండదు. రిస్క్ తీసుకోవడానికి భయపడ్డ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ సమాజం ఏంటంటే ఎవరు ఫైటింగ్ చేస్తే వాళ్ళని హక్కును చేసుకుంటుంది.
ఆ రోజు కేసీఆర్ అనే ఒక బకపోల్చిన వ్యక్తి సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ నినాదం తీసుకొని బయలుదేరడంతో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ క్యారెక్టర్ బాగాలేకపోయినా, ఆయన తాగుబోతూ, ఆయనకి పర్సనల్గా ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని ముందుకెళ్తుండని కేసీఆర్ని ఒక పెద్ద లీడర్ చేసింది. బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి హిందుత్వ నినాదంతో కేసీఆర్తో అగ్రెసివ్గా కొట్లాడడంతో ఆయన ఎంపీ అయ్యిండు, పార్టీ అధ్యక్షుడు అయ్యిండు, నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యిండు, హోమ్ మినిస్టర్ అయ్యిండు. అంటే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి తన కూతురు పెళ్లికి కూడా పోనీయకుండా ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా 14 రోజులు జైల్లో పెడితే రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనడానికి కేసీఆర్ది గారు కావచ్చు, బండి సంజయ్ది కావచ్చు, రేవంత్ రెడ్డిది ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రశ్నించే గొంతులైన మీరైనా, మల్లన్న అయినా, మల్లాంటి వాళ్ళు అందరినీ కూడా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? మనం నిజాయితీగా కొట్లాడితే ఖచ్చితంగా మన వెనకాల ఉంటారు. మనం ఒక కొట్లాడకుండా ఏదైనా పార్టీతో ఉంటే మనం ఎదిరిస్తాం. అంటే తెలంగాణ సమాజం పోరాటం చేసే వాళ్ళ వెనకాల ఉంటుంది, ధీరుల వెనకాల ఉంటుంది. ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజేందర్ అన్న మీరు వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, మేము జైళ్ళల్లో కేసులు ఉన్నప్పుడు మీరు బెయిల్కి డబ్బులు ఇచ్చారు, మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఆ పార్టీలో ఇమ్మడలేరు. ఇంకా కుదరదా? అది కుదరదు. అది ఎందుకంటే దాని సిద్ధాంతం వేరు, దాని స్కూల్ వేరు, దాని కెమిస్ట్రీ వేరు, దాని ఫిజిక్స్ వేరు. ఈయన ఏమంటాడు, నేను అంటాడు పార్టీలో ఎప్పుడు కూడా బీజేపీలో వ్యక్తివాదం ఉండదు, వర్గం ఉండదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారిని నడుస్తున్న బండిలోంచి తీసి అవతల పడేసారు. ఆయన ఎక్కడన్నా మాట్లాడిండా? ఆయన ఓపిక పట్టిండు కాబట్టి ఆయనకి అలా మంత్రి పదవి వచ్చింది, బీజేపీ జనరల్ సెక్రటరీ వచ్చింది. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఈయన ఓపిక పడితే ఈయనకి ఇవ్వడానికి ఏమైనా రెడీగా ఉందా పార్టీ? ఈయనకు అసలు ఆ స్కూల్ కాదు కదా, ఈయన స్కూలే వేరే స్కూలు. ఇప్పుడు ఈయన స్టేట్ సిలబస్ చదివి సిబిఎస్ఈ బోర్డు రాసినట్టుంటది, ప్రశ్నపత్రం వేరుంటది, ఆన్సర్ దిద్దేటోళ్ళు వేరుంటది. ఈయన ఎప్పటికైనా పార్టీలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉండాల్సిందే. కాబట్టి రాజేందర్ అన్న, నువ్వు తెలంగాణ సమాజంలో ఒక పోరాట యోధుడుగా, ఒక బీసీ నేతగా రాజేందర్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకున్న నేపథ్యము తెలంగాణ వాదము, ఆయన సామాజిక వర్గము బలమైన బీసీ సామాజిక వర్గము, 90 లక్షల మంది ఉన్న బీసీ ముదిరాజు సామాజిక వర్గము, అదేవిధంగా ఆయన వైఫ్ రెడ్డి కావడము, ఆర్థికంగా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్ది గొప్ప బలంగా ఉండడము, ఇన్ని అంశాలు ఉండి ఎక్కడ లూజ్ టంగ్ చేయడు, ఒక స్ట్రేచర్ ఉన్న నాయకుడు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా నీ వైపు చూస్తుంటే నువ్వేమో యుద్ధం చేయకుండా మాటలు చెప్తున్నావు అని ప్రజలు అనుకుంటున్నారు. యుద్ధ వీరుడికే రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరగంధం తెచ్చినాలు వీరులెవరా అని తిలకం దిద్దరు అంటే వీరులకే తిలకం దిద్దుతారు. కాబట్టి రాజేందర్ అన్న, మీరు ఇంకా అక్కడ ఉంటే అవమానాల పాలవుతారు. ఇలా మీరు మీ స్థాయి ఎక్కడికి వచ్చింది? వర్గ పోరాటాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున కౌశిక్ రెడ్డి లాంటి వాడితో కొట్టాడాలి నువ్వు. అంటే నీ సీనియారిటీ, నువ్వు 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఆర్థిక మంత్రి ఉండి నెంబర్ 2 పొజిషన్ నుంచి నెంబర్ 1 పొజిషన్కి పోవాల్సిన నువ్వు మళ్ళీ కిందికి వస్తున్నావు అనేది మా అందరికి బాధ అవుతుంది. ఇప్పుడు బండి సంజయ్ ఇటు కౌశిక్ రెడ్డితో సఖ్యతగా ఉన్నాడు, ఈటలకి శత్రువులైన అటు ప్రీతిరెడ్డి మల్లారెడ్డి కోడలతో కూడా మొన్న వాళ్ళిద్దరు కలిసి సమావేశం, మరి ఇది కూడా అదే ఎజెండాలో భాగం అని అంటున్నారు. ఉండొచ్చా పాలిటిక్స్ లో? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే బయట శత్రువుతో కొట్లాడడం వేరు, అంతర్గత శత్రువులు. ఇప్పుడు బీజేపీలో వీళ్ళిద్దరు అంతర్గత శత్రువులు లేరు. పొద్దున్న లేస్తే బండి సంజయ్ టీం ఈటల రాజేందర్ మీద, ఈటల రాజేందర్ టీం బండి సంజయ్ మీద. సోషల్ మీడియాలో జరుగుతున్న వాటి మీద వీళ్ళు ఇంత యుద్ధం చేస్తున్నారంటే లోపల ఇద్దరు ఎంత అభద్రతతో, ఎంత అసహనంతో ఒకళ్ళంటే ఒకళ్ళకి పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చేసింది. మరి బీజేపీ హైకమాండ్ కూడా ఆ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సి ఉండే. ఎందుకంటే బీజేపీ రేపు అధికారంలోకి రావాలని ఊలెడుతూ ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్న పార్టీ మరి ఇక్కడ దాకా రావడం దురదృష్టకరం. ఇద్దరు బీసీ నాయకులు ఒకరికొకరు కొట్టుకోవడం అనేది ముఖ్యంగా బీసీ సమాజానికి, తెలంగాణ సమాజానికి తీరని నష్టం. ఇద్దరికి మెరిట్ ఉన్నాయి, ఇద్దరికి కూడా పెర్ఫార్మెన్స్ ఉంది. ఈరోజు కౌశిక్ రెడ్డిని ఎవరు ఎంకరేజ్ చేసినా, బండి సంజయ్ ఎంకరేజ్ చేసినా, ఆపోజిట్ ఎంకరేజ్ చేసినా, అది రాజకీయాలకి మించి వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య కక్షలాగా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడా, లేకపోతే మల్లారెడ్డి కోడల్ని ఎంకరేజ్ చేస్తున్నాడా అంటే అది లోగుట్టు పెరుమాళ్ళకి ఎరకన్నట్టు. బయటికి మాత్రం బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని పిలిచి మాట్లాడుతున్నాడు, లేకపోతే మల్లారెడ్డి కోడలు ఏ సందర్భంలో కలిసిండో మనకు తెలియదు. కానీ ఇంటర్నల్ ఈటల వర్గం ఏమని చెప్తుంది, ఇగో మమ్మల్ని తొక్కడానికే ఇదే ఈ పనులు చేస్తున్నాడు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాలలో ఈటల రాజేందర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తా, అసలు ఈటల రాజేందర్ని రాజకీయంగా కథం పట్టిస్తా అని చెప్పి బండి సంజయ్ తిరుగుతున్నాడని ఈటల రాజేందర్ వర్గం ఆరోపిస్తుంది. బండి సంజయ్ వర్గం ఏమనిపిస్తుంది, మా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి
ఈయన పెత్తనం ఏంది హుజూర్ నగర్ లో? ఇంకా హుజూర్ నగర్ ఈయనకి ఏదైనా ఇలాకానా? హుజూరాబాద్ ఈయనది ఇలాకానా? ఇంకా ఆయన మల్కాజ్గిరి ఎంపీ, ఇక్కడ పెత్తనం ఏంది అంటున్నారు. ఈటల రాజేందర్ వర్గం ఏం చెప్తుంది? హుజూరాబాద్ మా నాయకుడి యొక్క ఇంటి సొంత బలం ఉన్న ప్లేసు, అది కట్టె కాలే వరకు హుజూరాబాద్ ఈటల రాజేందర్దే అంటున్నారు. అంటే ఇలాకాలు, ఒక ఆయన ఏమో కరీంనగర్ నా ఇలాకా అనుకుంటున్నాడు, ఒక ఆయన హుజూరాబాద్ నా ఇలాకా అనుకున్నాడు. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడనట్టు ఆ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ ఉండి కూడా నేను హుజూరాబాద్ లో ఏం చేయలేకపోతున్నాను అనుకోవడము పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టనట్టుగానే వ్యవహరిస్తుందేమో. ఇప్పుడు రామచంద్రరావు ఎంపిక నిర్ణయము కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఇది ఒకవైపున ఉన్నది. సో వాళ్ళు కూడా మేము ఎందుకు కేసీఆర్ మీద పోరాటం చేయాలి, ఎందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద పోరాటం చేయాలని వాళ్ళ హైకమాండ్ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు దీన్ని అసలు బీజేపీ లాంటి పార్టీలో వ్యవహారం ఏదైనా ఉంటే 4 గోడల మధ్య సెటిల్ చేసుకుంటారు. అది రోడ్డెక్కి బహిరంగంగా రచ్చకొచ్చి రచ్చ రంబోలో అవుతుందంటేనే కూడా హైకమాండ్ నాన్ సీరియస్గా ఉన్నట్టే. హైకమాండ్ సీరియస్గా ఉంటే బండి సంజయ్ అయినా రాజేందర్ గారి మధ్య ఉన్న గొడవని ఎప్పుడో పరిష్కరించేది. ఇక్కడ ఏమైందంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన ప్రతి సందర్భంలో బీజేపీ చరిత్ర తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ ఉండి టీడీపీ చంద్రబాబు నాయుడు చేతులు వెంకయ్య నాయుడు లాల్లో అప్పుడు ఇరుక్కొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏమన్నా మాట్లాడితే రేవంత్ రెడ్డికి బి టీమ్ గా పనిచేసే బీజేపీ నాయకులు కనబడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజాక్షేత్రంలో 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. ఎన్నో ఇష్యూస్ మీద బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేయాల్సింది ఎక్కడ స్ట్రీట్ ఫైట్ చేయట్లేదు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. రాజాసింగ్, మాధవీలత, రాజాసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళు నిరుద్యోగుల అంశం మీద కొట్లాడాలి, లేకపోతే పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ ఇష్యూస్ మీద కొట్లాడాలి, మూసీ బాధితుల మీద రాజేందర్ వ్యక్తిగతంగా కొట్లాడింది. కానీ యాజ్ ఏ పార్టీ హోల్ పార్టీగా రఘునందన్ రావు ఒకటి చెప్తాడు, బండి సంజయ్ ఒకటి చెప్తాడు, ఈటల రాజేందర్ ఒకటి చెప్తాడు. ఒకే పార్టీలో 4 వాయిస్లు ఉంటాయి. బీజేపీ అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఆయనకున్న 3 సంవత్సరాల కాలంలో ఒక్క స్ట్రీట్ ఫైట్ చేయడు. అంటే ఈ పార్టీ అధికారంలోకి రావాలని కార్యకర్తలకి కసి ఉంది కానీ బీజేపీ నాయకులకు కసి లేదని అర్థమవుతుంది. వీళ్ళంతా ఎవరికో బీ టీమ్ గా పనిచేస్తున్నారని రాజాసింగ్ గారు మొన్న ఓపెన్ గా చెప్పారు. మా పార్టీ నాయకులు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి పెద్ద నాయకులు పెద్ద డీల్స్ సెట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పాటుపడతారు. ముషిరాబాద్ లో ఒక ఆయన, లేకపోతే అంబర్పేటలో ఒక ఆయన డమ్మీ అభ్యర్థులను పెట్టమని కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఓపెన్ గా చెప్పిండు. మరి రాజాసింగ్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన దానికి పార్టీ ఏమీ ఖండించలే, అది తప్పని కూడా ఖండించలే. అంటే గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన అంత్యోదయ సిద్ధాంతం కాదు వీళ్ళు పనిచేసి, ధనం కోసం, లాబింగ్ కోసం. ఒక వర్గం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బి టీం లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఏమన్నా అంటే ఏమంటే ఒక 2-3 నాయకులు ఉత్తరాయణ ఒక ఆయన, దక్షిణాయన ఒక ఆయన, సెంట్రల్ లో ఒక ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళు బీజేపీ నాయకులా రేవంత్ రెడ్డి బి టీం అనేది అర్థం కావట్లేదని కార్యకర్తలు అంటున్నారు. ప్రజలంతా బీజేపీ నాయకుల చుట్టూ చూస్తుంటే బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి చుట్టూ, కేసీఆర్ చుట్టూ చూస్తున్నారు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకమాండ్ తప్పంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తల ఆకాంక్షలకు తగ్గట్టు హైకమాండ్ ఎక్కడో నిర్ణయంలో తప్పు తీసుకుంటుంది. ఎందుకంటే రోగం ఒకటి ఉంటే మందు ఒకటి వేస్తుంది. ఇవాళ బీజేపీ పార్టీకి అధికారంలోకి రావడానికి అన్ని లక్షణాలు, 8 ఎంపీ సీట్లు, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాక వీళ్ళు కొట్టుకోవడం వల్ల మళ్ళీ ఇది టీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో లాభం జరిగే ప్రక్రియ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా బీసీలను, ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల్లో వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాలు వెల్ కమ్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. బీసీల చైతన్యము, బీసీల సోయికి వచ్చిన దశలో ఇద్దరు బీసీ నాయకులు కొట్టుకోవడం అంటే వీళ్ళకి తెలంగాణ సమాజం పట్ల కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ అధికారం కోసం కొట్టుకుంటున్నారని ఇద్దరు నాయకులు పల్చనయ్యే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు రాష్ట్రంలో మీరు అన్నట్టు పార్టీకి ఏమైనా స్కోప్ కనిపిస్తుందా? కొత్త పార్టీకి అంత వ్యాక్యూమ్ ఉన్నదా? అంత స్పేస్ ఉన్నదా? అది ఒకవేళ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళ వైపు నుంచి ఒకవేళ వచ్చి వాళ్ళు పార్టీ పెడితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా సిచ్యువేషను, ఈక్వేషను, ఆర్టికులేషన్. ఈ రోజున్న రాజకీయ సిచ్యువేషన్ తీసుకుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లోనే దాదాపు 18 నెలలు అయిపోయి 19 నెలలు, ఈ 18 నెలల కాలంలోనే జారుడు బండ మీద ఉంది. రోజు రోజుకి దిగజారుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డౌన్ ఫాల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినాక వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయకుండానే గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోనే వాళ్ళు వెన్ను చూపారు యుద్ధానికి దిగకముందే. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగుంది బీఆర్ఎస్ పరిస్థితి. వాళ్ళు కవిత, కేటీఆర్ కుటుంబ పార్టీ, కుటుంబంలోనే కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ అట్లుంది. బీజేపీ పార్టీ ప్రజల చెవులలో కమలం పువ్వు పెట్టి వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి తెలంగాణ 4 కోట్ల ప్రజలను కాపాడే ఒక రీజనల్ పార్టీ కావాలి అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్లకి కేసీఆర్ ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే దుకాణం పెట్టి ఆయన సొంత దుకాణం నడుపుకుంటున్నాడు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అస్మిత కోసం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు ఒకటే. ఇవాళ సాయంత్రం 6 తర్వాత ఫామ్ హౌస్లలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఒకటే. బిందులు, వినోదాలు, దందాలు, కాంట్రాక్టర్లు ముగ్గురు ఒకటే ఉన్నారు. బీజేపీలో ఉన్న బలమైన నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న, టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా పొద్దున పూట తిట్టుకుంటారు, సాయంత్రం పూట కలుస్తారు. ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారో అవన్నీ మనం బయట పెడదాం. అంటే 3 పార్టీలు కలిసి దొంగల ముఠాగా ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ సమాజం ఒక కొత్త రాజకీయ పార్టీని, తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణకి ఒక ప్రాంతీయ పార్టీ అవసరం. ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా అయితే ఏఐడిఎంకే ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎన్ని కొట్లాటలు ఉన్నా కూడా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతారు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు పక్కకు పెట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లాగా లేదు. చంద్రబాబు నాయుడుకి బి టీం లాగా పనిచేస్తుంది, ఒక టీమేమో బీజేపీకి బి టీం లాగా పనిచేస్తుంది. అది స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు తీసుకుంటే కవిత గారి బెయిల్ విషయంలో ఇప్పించడంలో కూడా ఢిల్లీ సర్కిల్లో, నేను మన వారం రోజులు ఢిల్లీలో ఉంటే జర్నలిస్టులు ఏమని చెప్తున్నారంటే కవిత గారికి బెయిల్ ఇప్పించడంలో సీఎం రమేష్ పాత్ర ఉంది, సీఎం రమేష్ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఓపెన్ గా చెప్తున్నారు. అదేవిధంగా కవిత గారు ఇలా బహిరంగంగా టీఆర్ఎస్ ఇక్కడ ల్యాండ్ డీల్స్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, అందరు కలిసే చేస్తున్నారు. గతంలో మీరు ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ మాఫియా తోటి. గతంలో అదే రియల్ ఎస్టేట్ మాఫియా కేసీఆర్ కి కేటీఆర్ కి బినామీగా ఉంది. మీరు నిన్న కాక మొన్న మ్యాట్రిక్స్ భూముల్లోకి వెళ్ళి చేశారు. వర్టిక్స్ వర్మ గారు కేటీఆర్ బినామీ అని గతంలో తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డికి బినామీ అంటున్నారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాజకీయ పార్టీ రంగులు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, కానీ ఆ దోపిడీ వర్గమే అధికారంలోకి వస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలు కొట్లాడి వేలాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ సోయి లేకుండా పోతుంది. ఇప్పుడు నిన్న ఎవరు సోషల్ మీడియాలో వీడియో వస్తుంది, ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లకి రేట్లు తగ్గించడానికి రేవంత్ రెడ్డి మనిషి రోహిన్ రెడ్డి లాబింగ్ చేసిందట. ఒకసారి ఆ వీడియో మీకు వినిపిస్తా చూడండి. అంటే వీళ్ళ తెర వెనుక ఎట్లా ఉన్నాయని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళు ఎవరెవరితో కలిసి ఉన్నారు అనేది. అంటే దీన్ని బట్టి తెలంగాణలో తెలంగాణ పాలన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో చూడండి, మైక్ దగ్గర పెట్టండి. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చిన్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్ గా ఈ రోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. తలకాయ పట్టుకుందా ఎందుకు చెప్పినవరా ఆయన అని ఆయన తలకాయ. దీని నేపథ్యాన్ని విశ్లేషిస్తే అల్లు అర్జున్ దానికి పెద్ద డ్రామా అయింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి టికెట్లు తగ్గించడానికి రోహిన్ రెడ్డి గారు లాబింగ్ చేసి టికెట్లు తగ్గించారు తెలంగాణలో అంటారు. మరి దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్తే మరి అల్లు అర్జున్ సినిమా విషయంలో విరుద్ధంగా జరిగింది. ఇప్పుడు ఒక పాలసీ అన్నప్పుడు ఒకే రకంగా ఉండాలి. అల్లు అర్జున్ ని జైల్లో కూడా పెట్టారు, మళ్ళీ అల్లు అర్జున్ వచ్చి రప్ప నరుకుతా అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఉండగా అది ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఎంత డొల్లతనంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక నటుడు ఒక ముఖ్యమంత్రి ముందు ఒక డైలాగ్ కొట్టే ముందు 2 సార్లు ఆలోచిస్తాడు. వీళ్ళ యొక్క లోపల విషయాలు తెలవడం వల్ల, వీళ్ళంతా లాబీయిస్టులు దందా చేస్తారని తెలవడం వల్లనే నటుడు కూడా ఒక నాయకుడిని పట్టుకొని రప్ప నరుకుతారని డైరెక్ట్ అన్నాడంటే అదే రాజశేఖర్ రెడ్డో లేకపోతే ఒక క్యారెక్టర్ ఒక క్యాపబిలిటీ ఉన్న ముఖ్యమంత్రి ముందు నటుడు ఏ డైలాగ్ కొట్టాలో అదే కొడతాడు. అంటే అల్లు అర్జున్ ని వ్యక్తిగతంగా కావాలని ఇరికిచ్చిరనే బాధ సెకండ్ రేవంత్ రెడ్డి అంతే కదా. రోహిన్ రెడ్డి ఆయన అప్పుడు గొడవ చేసిన ఇప్పుడు కూడా అసలు క్యాన్సల్ ఇవ్వకూడదు కదా. ఇప్పుడు అన్ని సినిమాలకి అది అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా XYZ అంటే ఇక్కడ తెలంగాణలో టీడీపీ పాలన నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మీరు సెక్రటరియట్కి పోతే ఎక్కడ చూసినా కూడా కోస్తాంధ్ర కమ్మ కాంట్రాక్టర్లో లేకపోతే నెల్లూరు రెడ్లో లేకపోతే రాయలసీమ రెడ్లో పెత్తనం నడుస్తుందని తెలంగాణ తెచ్చుకుంటే ఇలా సెక్రటరియట్లో ఏ డిపార్ట్మెంట్కి పోయినా కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే నడుస్తుంది మళ్ళీ.
అంటే ఆంధ్ర వాళ్ళకే పనులు అయితేనే అంటున్నారు. ఆయనేమో కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, అహంకారంతో తెలంగాణని 10 ఏళ్ళు అప్పుల పాలు చేసి ఆగం చేసిండు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వచ్చి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మార్పు ఎవరిది వచ్చింది? ఈ నాయకుల జీవితాల్లో మార్పు వచ్చింది. సో ఇప్పుడు ఈటెల పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా? 100% ఈటెల సిచ్యువేషన్ అనుకూలంగా ఉంది. అది ఈటెలకు ఎందుకు అడ్వాంటేజ్ అంటే, ఈటెల తెలంగాణ ఉద్యమకారుడు కావడము, ఆల్రెడీ బీసీ నాయకుడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ప్లస్ లూజ్ టంగ్ లేదు, ఒక స్టేచర్ ఉన్న నాయకుడు అని తెలంగాణ ప్రజలంతా ఈటెల రాజేందర్ వైపు చూస్తే, ఈటెల రాజేందర్ ఏ దిక్కు చూస్తుంటే ఆయనకే అర్థం కావట్లేదు. ఇప్పుడు జనరల్ గా నాయకులు ప్రజల దిక్కు చూసి మేము పార్టీ పెడతాం ఆయనకి రండి అంటే, ఇక్కడ తెలంగాణలో రివర్స్ పరిస్థితి ఉంది. నాయన నువ్వు పార్టీ పెట్టు నాయన, మీ వెనకాల మేమంతా ఉంటామంటే ఆయనేమో మరి ఎందుకు భయపడుతుండు? అంటే అద్దాల మెడలో ఉన్నారా, లేకపోతే వ్యాపారం కోసం భయపడుతుండా, లేకపోతే నేను యుద్ధం చేయలేదు నా వయసు అయిపోయింది అనుకుంటుండా? ఇంట్లో వద్దంటారా? రాజేందర్ అన్న, ఇప్పటికైనా చరిత్ర నీకు 2 అవకాశాలు ఆల్రెడీ ఇచ్చింది. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ఇచ్చింది, నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు. కేసీఆర్ గారు నిన్ను అవమానం చేసినప్పుడు తెలంగాణ సమాజం అంతా నిన్ను నెత్తిన పెట్టుకొని గెలిపించుకుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం కోసం, నీ కోసం కాదు, నువ్వు ఒక మామూలు వ్యక్తిని తెలంగాణ ఉద్యమం ద్వారా నిన్ను ఒక గొప్ప నాయకుడిని చేసుకుంది. మీ నాన్నలు లేకపోతే మీరేం పెద్ద ఆస్తిపరులు కాదు, లేకపోతే మీరేం రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు కాదు. తెలంగాణ సమాజమే నీకు ఇచ్చింది అన్ని. ఇలా తెలంగాణ సమాజానికి నువ్వు అవసరం అన్నప్పుడు నువ్వు చేయకపోతే చరిత్రలో నువ్వు ఒక మామూలు వ్యక్తిగానే మిగిలిపోతావు. రాజేందర్ అన్న రాజు కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటుంటే నువ్వేమో నేను యుద్ధం చేయాలి ఇంట్లోనే కూర్చుంటా అంటున్నావు. యుద్ధం చేసినోడిదే రాజ్యం, రాజ్యం వీరభోజ్యం. ఒకవేళ ఈటెల రాజేందర్ కోసం రాజకీయం ఆగదు. ఈటెల రాజేందర్ వస్తే ఆయనకు అడ్వాంటేజ్. రేపు తెలంగాణ సమాజంలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు అర్థమైపోయింది, ఈ 3 పార్టీలు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, లాబీయిస్టులు, బ్రోకర్ల చేతిలో బందీ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకున్న మార్పు రాలేదు. టీడీపీ టీం వచ్చి పెత్తనం చేస్తుంది. మొత్తం బీజేపీ బి టీం లాగా పనిచేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ఏమన్నా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడట్లేదు, బీజేపీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. అంటే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వెనక ఇలాఖత్ మాఫియా నడుస్తుంది అన్న ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ 60 సంవత్సరాల పోరాట త్యాగాల ఫలితాలు ఒక కేసీఆర్ కోసమో, ఒక రేవంత్ రెడ్డి కోసమో, ఒక రాజేందర్ కోసమో, ఒక బండి సంజయ్ కోసమో కాదు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు 90% పైగా ఉన్నారు. 90% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి, గరీబోళ్ళకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ పార్టీ రావాలి. ఆ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా వీలైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. పృథ్వన్న కానీ, మేము కానీ, మనలాంటి వాళ్ళందరం కూడా ఈ త్యాగాల ఫలితాలు కొంతమంది నాయకుల జీవితాలు వెలుగుల కోసం కాదు, పిడికడి మంది పెత్తందారుల కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా మేల్కోండి. మన కోసం మనమే ఈ పంచాయతీ ఎలక్షన్లోనే ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక మెయిన్ క్వశ్చన్, మొన్న రేవంత్ రెడ్డి కొల్లాపూర్ సభ అనుకుంటా అక్కడ మాట్లాడుతూ మరో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి కౌంటర్గా తెల్లారి ఉదయం 8 గంటలకే రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిన, ఎట్లా 10 సంవత్సరాలు మీరు ఉంటారు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమైన ట్వీట్ చేయడం. సో ఈ యాంగిల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అక్కడ సంజయ్ వర్సెస్ ఈటలని, ఇక్కడ రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా చూడొచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీ విధానం కోసం ఆయన ట్వీట్ చేసిండా, లేదు ఈయన మంత్రి పదవి కోసం, ఈయన ఇంటర్నల్ దీనికోసం, పర్సనల్ కోసం చేసినట్టు? రేవంత్ రెడ్డి గారు అన్న కామెంట్ చూస్తే, నాయకుడు అనేటోడు ఎప్పుడైనా కార్యకర్తలకి, ప్రజలకి విశ్వాసాన్ని కలిగిస్తాడు. మన పార్టీ బలంగా ఉంది, నేనే నాయకుడిగా ఉంటా అని. అయితే ఆయన 10 ఏళ్ళు నేనే ఉంటా అనడం ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, లేకపోతే లోపల ఎవడన్నా సీటు గుంజుతుండేమో అంతర్గతంగా అని చెప్పి ఆయన అభద్రత కూడా కావచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చూస్తే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఈయన మంత్రి పదవి రానప్పుడు మాట్లాడుతున్నారు. అదే విషయం ముందే అసలు ఫస్ట్ నుంచే ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి హైకమాండ్ ప్రామిస్ కూడా చేసింది. ఆయన బీజేపీ నుంచి తీసుకొచ్చినప్పుడు మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమన్నప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఈయనకి మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి, అసహనం స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ నాయకులు పదవులు ఉన్నప్పుడు ఒక మాట, పదవిలో లేనప్పుడు ఒక మాట మాట్లాడితే దానికి విశ్వసనీయత ఉండదు. రాజగోపాల్ రెడ్డి నాకు కూడా మంచి మిత్రుడే, బోలాశంకరే, ఆయన ఓకే. బట్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, ఆయన అనాలా ఏమని, సామాజిక న్యాయం అని మనం అంటాం కదా, మీరెట్లా నేనెట్లా ముఖ్యమంత్రి అయితే బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో ముఖ్యమంత్రి కావాలి అప్పుడు ఆయన స్టేట్మెంట్ వేరే ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు సామాజిక న్యాయం అనుకొని రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్ల పార్టీ అని ముద్రపడ్డది. 75 సంవత్సరాలు రెడ్లే పాలించారు. ఇప్పుడు ఈసారైనా బీసీలకు, లేకపోతే సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలనాలి. కానీ ఈయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇద్దరికి ఏంది,
ఈయన బయట నుంచి వచ్చిండు, హోంగార్డు ఎస్పీ గొడవ వాళ్ళందరూ చూసినాం కదా. ఇప్పుడు హోంగార్డు ఎస్పీ అనుకున్న చోట ఇప్పుడు వెంకటరెడ్డి మంచిగానే ఉన్నాడు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఈయనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు అంటున్నాడు. అంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు బలిగా బకరాయిండు. ఆయన పాపం కాంగ్రెస్ లో ఉండి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి ఈటల రాజేందర్ ఈయన కలిసి బండి సంజయ్ పోస్ట్ బోర్డర్లో వీళ్ళిద్దరు లాబింగ్ చేసిరని బండి సంజయ్ వర్గం అంటారు. ఆ విషయంలో ఈటల రాజేందర్ కూడా నన్ను మోసం చేసిండని రాజగోపాల్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన మరి అంత బలిగా బకర ఎట్లా అవుతాడు? అదే ఇప్పుడు ఆయన ఏంటంటే తెలంగాణ క్యారెక్టర్, పాపం కుట్రలు కుతంత్రాలు తెలియవు, బోలాశంకర్ మనిషి. ఆయన ఏదైనా ఆయన సొంత డబ్బులు పంచిండు తప్ప ఆయన ప్రజలను దోచుకోలే. కానీ రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడలో చిత్తైపోయాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ఉంటా అంటే ఆయన ఏమంటున్నాడు, కేటీఆర్ గుండెల మీద రాసుకో నేనే 10 ఏళ్ళు ఉంటా, కేసీఆర్ నీ కొడుకు గుండెల మీద రాయి అంటున్నాడు. అది ఏ నాయకుడైనా నేను ఉంటా అని బలంగా చెప్పడం ఒకటి. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఈ 2 సంవత్సరాల్లోనే గుంజుతున్నారేమో అని మిగతా కాంగ్రెస్ పార్టీలో ఈయన వ్యతిరేకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అది వాళ్ళ ఇంటర్నల్. ఆయన 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా, 10 నిమిషాల్లో మారిపోతారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో కోపం వస్తే 10 సెకండ్లలో ఫోన్ కాల్ వస్తుంది, సీఎం సీట్ రిజైన్ చేయాలి. రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ గంటలో ఏం జరుగుతుందో తెలియని టైంలో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అనడం కూడా రేవంత్ రెడ్డి ఒక అతి విశ్వాసానికి నిదర్శనం. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన కాంటెక్స్ట్ ఈయన మంత్రి పదవి రాలే కాబట్టి ఇప్పుడు అంటున్నారు. ఏదేమైనా వీళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సింది. అన్ని పార్టీలో నాయకులు పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎవరు ప్రజా సమస్యల మీద కొట్లాడరు. రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడాల్సింది నిరుద్యోగుల మీద కొట్లాడాలి. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ఏం చేయలేదని ఆమరణ దీక్ష కూర్చోవాలి, అప్పుడు నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా అని హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నీకు నిజంగానే నీకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొట్లాడు. నువ్వు ప్రజల కోసం కొట్లాడకుండా వీళ్ళంతా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తూ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా నెరేటివ్ సెట్ చేస్తా అంటే ప్రజలు ఎవరైతే స్ట్రీట్ ఫైట్ చేస్తారో, ఎవరైతే తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారో, ఇప్పుడు రాజేంద్ర అని ఆ విషయంలో మెచ్చుకోవాలి. మూసీ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయన వచ్చి కొట్లాడింది కాబట్టి ఇలా మూసీ నది పరివాహక ప్రాంతంలో రాజేంద్ర అనే కొంచెం పేరు వచ్చింది. కొట్లాడితే నెత్తిన పెట్టుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా ప్రజల్లో నాయకుడు కావాలనుకుంటే నువ్వు రా, బయటికి రా. ఇలా నిరుద్యోగులు కొట్లాడుతున్నారు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కావట్లే. ఇలా మొత్తం మళ్ళా తెలంగాణ సోయి లేకుండా కోస్తా ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఏజెంట్లు పాలన చేస్తున్నా అంటున్నారు. దాని మీద మాట్లాడు నువ్వు. ఇలా తెలంగాణ కాంట్రాక్టులు అంతా ఆంధ్ర వాళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి? సెక్రటరియట్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎట్లా జరుగుతుంది? ఎగ్జాంపుల్తో సహా చెప్పు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజల వైపు ఉంటే ప్రజలు మీ వైపు ఉంటారు. మీరు కేవలం మీకు నష్టం జరిగినప్పుడు ఒక ట్వీట్ చేసి ఒక కామెంట్ చేస్తే కుదరదు సార్. ఇది T20 మ్యాచ్ లాంటి. మీరు టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. మీ వ్యక్తిత్వం పట్ల, మీ పట్ల నల్లగొండ ప్రజలు మీరు సాయం చేసిరనే ఉంది. కానీ ఎంతకాలం సామాజిక న్యాయం అనేది కూడా మాట్లాడాలి కదా. మీరు ఈ రెడ్ల పాలనైనా ఈ అగ్రవర్ణాల పాలన కాదు, మనం బీసీలకి చేయాలి, ఎస్సీలకి చేయాలి, ఎస్టీకి చేయాలని మాట్లాడితే మీరు నాయకుడు. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద చర్చ నడుస్తున్నది. ఇంకొక 1-2 months లోపు ఎలక్షనే అయిపోవాలన్నది కోర్టు చెప్పిన మాట. సో ఇంకా రిజర్వేషన్ డిసైడ్ కాలేదు. గవర్నర్ దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తారు, ఆ సైన్ చేయడం ఒకటి పెండింగ్లో ఉన్నది. గవర్నర్ న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో అసలు ఇది ఒకవేళ ఆర్డినెన్స్ సంతకం పెట్టి జీవో వచ్చినా ఆ జీవో కోర్టులో నిలబడదన్నది ఒక చర్చ. ఇప్పుడు అందరూ అనలిస్టులు, బీసీ మేధావులంతా అదే చెప్తున్నారు. 9th షెడ్యూల్లో పెట్టాలి అని ఇంకొక లైన్ కాంగ్రెస్ తీసుకొని బీజేపీ మీద ఒత్తిడి తేవాలని అంటున్నది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నది 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు ఆ 9th షెడ్యూల్లో పెట్టిన అంశాన్ని కూడా సమీక్షిస్తామని గతంలో చెప్పిన తీర్పులు ఉన్నాయి, సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. ఈ వారు ఇట్లా నడుస్తున్నది. ఇది ఇంతగా అయ్యేదా తెగేదా ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సింది. రాజ్యాంగమైనా చట్టాలైనా రాజ్యాంగంలో కూడా సవరణలు చేసుకోవచ్చు. 143 కోట్ల ఉన్న దేశంలో 75 కోట్లు బీసీలు ఉన్నారు. ఈ 75 కోట్ల మంది లెక్కలు కూడా లేవు ఈ దేశంలో. ఎంత విచిత్రమైన దేశం అంటే ఇది. మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, సూపర్ పవర్ కావాలనుకుంటున్న దేశంలో దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్కలు లేకపోవడం దురదృష్టకరం. ఇలా బర్రెలు గొర్రెలు లెక్కలు ఉన్నాయి, అడవిలో ఉన్న చెట్ల లెక్కలు ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరుతో రాహుల్ గాంధీ గారు ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ చేసిరు, లెక్కలు చేసిరు. దానికి కాంగ్రెస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్. అది ఈ లెక్కలు చేసిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే
సైంటిఫిక్ గా లా ప్రకారం ఉన్న ప్రొసీజర్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ గవర్నర్ గారు ఇక్కడ చట్టం చేయాలి, గవర్నర్ సంతకం పెట్టాలి, దాన్ని రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతికి పంపిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష పార్టీని తీసుకెళ్లి మా రాష్ట్రంలో ఉన్న ఎంపరికల్ డేటా ప్రకారం, ఇక్కడున్న సోషియో పొలిటికల్ ఎకనామికల్ కల్చరల్ ప్రకారం మా రాష్ట్ర జనాభాలో బీసీలు 60% పైగా ఉన్నారు, వీళ్ళు 75 సంవత్సరాల నుంచి నష్టపోయారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది, దాన్ని రాష్ట్రపతి తోటి సంతకం పెట్టించుకోవాలి. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో దులుపుకుంది, బీజేపీ ఏమో నలుపుకుంటుంది. వీళ్ళు దులుపుకున్నారు, వాళ్ళు నలుపుకున్నారు, కానీ చివరికి రిజర్వేషన్ రావాలి కదా. అసలు వాస్తవానికి చూస్తే 73, 74 రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారు తెచ్చింది. గ్రామం అనేది దేశానికి ఆత్మ లాంటిది. ఈ దేహంలో ఆరోగ్యం, దేహానికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో దేశ అభివృద్ధికి గ్రామం చాలా కీలకము. గ్రామంలో గ్రామ స్వరాజ్యం రావాలంటే 73, 74 సవరణ ద్వారా, పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చారు. ఊర్లో పెత్తనం అంతా సర్పంచ్ చేతిలో ఉండాలి, వార్డు మెంబర్ల చేతిలో ఉండాలి. అలాంటిది అన్ని రాజకీయ పార్టీలు కలిసి సర్పంచులను ఆత్మహత్యలు చేసుకునే దశకు తీసుకొచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు డమ్మీలు అయిపోయి ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది. అసలు పవర్ లేదు, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప శ్మశానాలలో చిన్న చిన్న పనులకు కూడా ఇలా ఉంది. పెండింగ్ బిల్లులు పెట్టి సర్పంచ్గా గెలిచిన వాళ్ళు 40 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒకవైపు స్థానిక సమస్యలను నిర్వీర్యం చేస్తూ మళ్ళా పెత్తందారీ వ్యవస్థ తీసుకొస్తున్నారు. దాని మీద చర్చ జరగాలి. సెకండ్, ఈ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తన చేతిలో ఉన్న కులగణన చేశాడు, అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ దగ్గర పెట్టారు. మీరు ప్రధానమంత్రిని ఎందుకు కలవట్లేదు? అఖిలపక్ష మీటింగ్కి ఎందుకు తీసుకెళ్లట్లేదు? గతంలో జయలలిత గారు తమిళనాడులో ఇదే ఇష్యూ వస్తే ప్రధానమంత్రి పివి నరసింహారావు మెడ మీద కత్తి పెట్టి ఆమె 4 రోజులు ఢిల్లీలో ఉండి శపథం చేసి వెళ్ళింది జయలలిత గారు. నేను ఈ బీసీలకి రిజర్వేషన్ చట్టం తీసుకొని మళ్ళీ చెన్నైలో అడుగు పెడతా అని చెప్పి దాదాపు 40 రోజులు ఢిల్లీలో ఉండి తన అవసరమైతే తన పార్టీ రిజైన్ అయినా చేస్తా, ముఖ్యమంత్రి పదవి పోయినా మంచిదే అని చెప్పి ఆమె చిత్తశుద్ధితో కొట్లాడింది. కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టింది. ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా అయితే 9వ షెడ్యూల్లో ఉందో అదే విధంగా తెలంగాణలో కూడా పెట్టచ్చు. ఇప్పుడు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ తేల్చేస్తున్నది అసాధ్యం, ఇది సాధ్యం కాదు అని ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడే చెప్తున్నాడు రామచంద్రరావు. వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు మరి భారతదేశం ఒకే రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. తమిళనాడుకో రాజ్యాంగం లేదు, తెలంగాణకో రాజ్యాంగం లేదు. మరి ఆ రోజు 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టాల్సింది అంటే పొలిటికల్ కంపెల్షన్, ప్లస్ అక్కడ ఉన్న జనాభా ఎంపెరికల్ డేటా ప్రకారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కల్లో ఎంపెరికల్ డేటా బేస్ చేసుకునే సుప్రీంకోర్టు అయినా వింటది. ఇప్పుడు కర్రను నోడితే బర్రె, నోరు నోడితే రాజ్యం. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టం లేదని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు తమిళనాడులో కూడా తీసేయండి. మరి దేశమంతా ఒకటే సిస్టమ్ ఒకటే ఉండాలి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఆయా రాష్ట్రాల యొక్క స్థానిక సంస్థల పరిస్థితులు బట్టి, అక్కడున్న జనాభా బట్టి ఏ కులం ఎంత బ్యాక్వర్డ్ ఉంది, పొలిటికల్ గా ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం లేదనేది ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో అంటే పార్లమెంటు ఒప్పుకోవాలి, మొత్తం రాజ్యాంగం మార్చాలి. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాష్ట్రపతి చట్టానికి అమలు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బీసీల విషయంలో మీరు తూతూ మంత్రం మాటలు కాకుండా చిత్తశుద్ధితో తమిళనాడు లాగా చేయకపోతే బీజేపీ పార్టీ నష్టపోతుంది. ఒకవైపు బీజేపీ బీసీలకి 27 మంత్రి పదవులు ఇచ్చినామని చెప్తారు, లేకపోతే అంత్యోదయ సిద్ధాంతం అని చెప్తారు, బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు. బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చే టైంలో మరి మీరు ఎందుకు 9వ షెడ్యూల్ గురించి మాట్లాడరు? ఎందుకు రాష్ట్రపతి దగ్గర మీరు రామచంద్రరావు గారు ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించే పని రామచంద్రరావు గారు చేయాలి. నేను ఏమంటున్నా అంటే అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. పవర్ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల గురించి మాట్లాడారు, పవర్ లేని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గర కూడా రిజర్వేషన్ ఇయ్యారు. అంటే ఈ అన్ని కూడా అగ్రవర్ణాల కుట్ర. వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. ఇలా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే వెలమోళ్ళు, లేకపోతే రెడ్డోళ్ళు, లేకపోతే కమ్మోళ్ళు. వీళ్ళ చేతుల్లోనే అధికారం ఉండాలంటే కింద గ్రామాలు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండాలి. అంటే ఈ పెత్తందారి వ్యవస్థ, భూస్వాములు, ఆసాముల వ్యవస్థ, ఈ 42% బీసీలకి రిజర్వేషన్లు వస్తే గ్రామాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పోద్దనే భయం. అందుకనే ప్రజలారా మనం తిరగబాల్సిన అవసరం ఉంది. యువకులు, గ్రామాల్లో ఉన్న యువకులు సర్పంచులుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఒక రెడ్డి గారో, ఒక వెలమ గారో, ఒక కమ్మ, లేకపోతే అగ్రకులాలు కాదు. మనం చదువుకున్న యువకులు గ్రామంలో నాయకత్వం వహించండి. మీరు వార్డు మెంబర్గా పోటీ చేయండి, సర్పంచ్గా పోటీ చేయండి. మీకు వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ ఉద్యమకారులుగా మన తొలివేలకు కూడా ఈ దశలో మేము సహకరించాలని కోరుతున్నాము. మీరు గ్రామంలో కనీసం ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలి, ఎంపీ కావాలంటే 1000 కోట్లు కావాలని చెప్పి
అగ్రవర్ణాలు బూర్జువా పార్టీలు మనల్ని దూరం చేసినాయి. కనీసం మీ గ్రామంలో మీరే నాయకత్వం వహించండి, 10 మంది పోటీ చేయండి. అప్పుడు ఏమైందంటే జవాబుదారీతనం, ప్రశ్నించే తత్వం అలవడుతుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఎంపీటీసీ బ్యాచ్, సర్పంచ్ బ్యాచ్ లాగా ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు, ఒక క్లర్క్ ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. మీ గ్రామానికి మీరే రాజు కావాలంటే 10 మంది కూడా పోటీ పడట్లేదు. కాబట్టి మనం కూడా మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పంచాయతీ ఎలక్షన్ల కోసం అవసరమైతే ఎంపీటీసీ బ్యాచ్, జెడ్పీటీసీ బ్యాచ్, సర్పంచ్ బ్యాచ్ అని సపరేట్ కోచింగ్ ఇచ్చి ఎక్కువ మందిని పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.